హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఇలాగ హెల్తీగా స్నాక్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. రాగి పిండి, గోధుమ పిండితో, బెల్లంతో ఇలాగ తయారు చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటాయి. ఆయిల్ అనేది అస్సలు పీల్చవు. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకుని, ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోండి. నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. ఇందులోనే 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల తినేటప్పుడు కమ్మగా చాలా బాగుంటాయి. ఇవన్నీ గోధుమ పిండి, రాగి పిండి, కొబ్బరి తురుము ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా ఒకసారి పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుని పిండిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి. ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద అందులో ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని వేసుకుని, పావు కప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని వాటర్లో కరిగే వరకు కరిగించుకోవాలి. పాకం ఏం రానవసరం లేదండి. డైరెక్ట్ మనం బెల్లమే వేసేయచ్చు. లేదంటే బెల్లంలో కొద్దిగా ఇసుక, పిప్పు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఇలా వడకట్టి పోసుకోవడం వల్ల మనకి క్లీన్గా ఉంటుంది. బెల్లం వాటర్లో కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిలో ఈ బెల్లం పాకాన్ని వేసుకోవాలి. వడకట్టుకుని వేసుకోవాలి. పాకం ఏం చల్లారని అవసరం లేదండి. ఇలా కరిగిన వెంటనే వడకట్టేసుకొని ఈ పిండిలో వేసుకుని ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి బెల్లం వంటల్లో కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఈ పాకం అంతా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి. ఒక ముద్దలాగా, చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. పాకంతో పిండి కలవకపోతే అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఆయిల్ అనేవి అస్సలు పీల్చవు. రుచి కూడా చాలా బాగుంటుంది. వేడిది కాబట్టి గరిటెతో కలిపాను. ఇప్పుడు కొంచెం పిండిలో కలిసిన తర్వాత వేడి తగ్గుతుంది కదా, ఇప్పుడు గరిటె తీసేసి చేతితో కలుపుకుందాము. అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. అందరికీ చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు. ఇలాగ రాగి పిండితో ఇలాగ స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని నానవసరం లేదు. అప్పటికప్పుడే ఇలాగా చిన్న చిన్న ముద్దల్లా తీసుకుని పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ కట్ చేసుకుని దాని మీద ఇలాగ అప్పల్లాగా ఒత్తుకోవాలి. చేతులకి ఆయిల్ రాసుకుంటే మనకి ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తాయి. ఈ మందం ఉంటే సరిపోతుందండి. నేనైతే ఒక కవర్ మీద 4-5 చేసి పెట్టుకుంటున్నాను. ఈజీగా వెంటనే వేసుకోవడానికి బాగుంటుంది. చేసి పెట్టుకుంటే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కొద్దిగా పైకి తేలే వరకు గరిటెతో పైకి తేలిన తర్వాత వాటి మీద ఆయిల్ ఇలా చల్లుతూ ఉంటే మనకి మంచిగా పొంగుతూ బాగా వస్తాయి గుళ్ళగా. ఈ విధంగా అటు ఇటు 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని తీసుకుంటే ఈ విధంగానే మిగతా అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకుని వేపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. రుచి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా తయారు చేయండి. ఇంట్లో తినడానికి ఏమీ లేకపోయినా, స్వీట్ తినాలనిపించినా, పిల్లలు ఏమైనా చేయమని అడిగినా ఈ విధంగా చేసి పెట్టారంటే రుచి చాలా బాగుంటుంది.
ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఇవి ఆయిల్ అనేవి అస్సలు పీల్చవండి, చాలా మెత్తగా కూడా ఉంటాయి తినడానికి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.